బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫ్యూచర్ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని టీయూఎఫ్ఐడిసి చైర్మన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ దేశాల చూపు తెలంగాణ రాష్ట్రం వైపు మళ్లిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబమే దోచుకుందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు వెళ్తుందన్నారు. ఫ్యూచర్ సిటీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు 1 ఎకరా భూమికి ₹1 కోటి పరిహారం, 120 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరాకు 8 లక్షలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరుతుందన్నారు. ఫ్యూచర్ సిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డికి ఫార్మసిటీ ఉండాలని ఆసక్తి ఉంటే తన సొంత నియోజకవర్గం చేవెళ్లలో పెట్టాలన్నారు. ప్రజలు ఫ్యూచర్ సిటీ కావాలని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ప్రజలు మనోభావాలను సబితా ఇంద్రారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జానకిరాం, ధనుంజయ్, ఢిల్లీ శ్రీధర్, రాజ్ కుమార్, కొండారెడ్డి, తీగల జగదీష్ రెడ్డి, సమంత, ఏనుగు శ్రావణి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీ 100 ఎకరాలు ఫామ్ హౌస్ ఉంది కదా, ఈ ఫామ్ హౌస్ నీకు ఎకరాకి 20 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు కూడా ఈ విషయం మీద మనం ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ అన్న గారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన అయితే రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఆయన మా ఊళ్ళో టమాటా ఒకటి రైతు అసలు తెంపకుండా రేట్లు లేక వదిలిపెట్టిండు. ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో టమాటా సాస్ ఫ్యాక్టరీ పెడతాని చెప్పిండు కూడా ఆ రోజు చెప్పినట్టుగా మొన్న కూడా అయితే మన ఇప్పుడు మన ఫ్రూట్ మార్కెట్ ఏదైతే అయిందో ఆ ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ రోజు దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ రోజే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పినాం కూడా. కాబట్టి అవి అందులో భాగంగానే మొత్తం కూడా రద్దు చేయకుండా ఉన్న అప్పటికే కొన్ని కంపెనీలకు గెలిచారు. కాబట్టి ఏదైతే మేడిపల్లి ప్రాంతం ఉందో ఇక్కడ మనది ఈ కందుకూరు మండలం ఉందో, కందుకూరు మండలం కూడా అప్పుడు మొత్తం హెచ్ఎండి పరిధిలో ఉండే. ఆ రోజు అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడిన ఆయన, అసలు మీకు ఏమంత బుద్ధి దమాకుండా అసలు ఇప్పుడు హెచ్ఎండిఏలు తీసుకొచ్చి ఇప్పుడు ఫార్మసిటీ పెడతారని చెప్పి ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఆబ్జెక్షన్ వచ్చిన తర్వాతనే అప్పుడు మేడిపల్లి ఆచారము, మేడిపల్లి అనే విలేజ్ ఇంట్లో హెచ్ఎండిఏలు లేకుండే. కాబట్టి ఆ రోజు మేడిపల్లిలకు ఈ ఫార్మసిటీని తీసుకుపోయి మేడిపల్లి పెట్టారు. కాబట్టి ఇవాళ కూడా మేము కొంతమంది రైతులు ఇచ్చినట్టు ఇలా ఫార్మా కూడా ఏంటంటే ఫార్మా కూడా వాళ్ళు ఉంటుంది. కేవలం ఫార్మాలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ టాబ్లెట్లు కానీ ఆ విధంగా అన్నింటినీ ప్యాకింగ్ కోసమే ఇలా ఫార్మా అప్పు ఉంటుంది అంతే తప్ప ఇలా ఫార్మాసిటీ ఉండదు ఇవాళ ఇక్కడ. కాబట్టి దాంతో పాటుగా ఇవాళ రేవంత్ ఏంటంటే మన హైదరాబాద్ చూస్తున్నాం మనము, చిన్నపాటి వర్షం పడ్డా కానీ మునిగిపోవడం, పడవల్లాగా కాళ్ళు తిరగడము అవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం లేదనేటువంటి ఉద్దేశంతో ఈ దక్షిణ తెలంగాణ కూడా అప్పుడు ఉన్న పాలకులు నిర్లక్ష్యానికి గురై ఇది వెనుకబడిన ప్రాంతం అని చెప్పి రేవంత్ అన్న ఈ నల్లమల్ల పులిబిడ్డ కాబట్టి నల్లమల్ల బిడ్డ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఫ్యూచర్ సిటీ వేస్తే రాబోయే రోజుల్లో అందరు కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇలా ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఈ పల్లికి మాల ఈ దరిద్రులు ఏదైతే అభివృద్ధి నిరోధకులు ఉన్నారో ఈ అభివృద్ధి నిరోధకులు ఏం చెప్తారంటే, అసలు వీళ్ళు అన్నం కేటీఆర్ చెప్తాడు నేను అమెరికా పోయినా ఎందుకు చెప్తాను, ఎందుకు ఆయన అమెరికాను పోయిన దీనికోసమే అసలు వీళ్ళు చదువుకోవడానికి పోయి బుద్ధిమంతం అనుకుంటే వీళ్ళు ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటా వచ్చిన తర్వాత మారుస్తా అని చెప్పి ప్రజలందరినీ కూడా గందరగోళం గురి చేస్తున్నాం. అంటే అసలు నీకు ఇంత కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి పని ఎవరు కూడా మాట్లాడరు. కాబట్టి నీతో ఒకటే చెప్తున్నాము, ఆ రోజు మళ్ళా చెప్తున్నాము, నీకు ఇవాళ కూడా చెప్తున్నాము, ఆయన ఫార్మాసిటీ అన్నందుకే ఈ ప్రభుత్వ ఫలితాలు ఎక్కడ పోయింది. రేపు కూడా మళ్ళీ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తుంటే మీకు ఫ్యూచర్ అనేది ఉండదు. 100% 2029లో జరిగేటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటుంది. అదేవిధంగా సబితమ్మ కూడా అసలు మీకు బుద్ధి ఉందా అసలు లేదు. ఆ రోజు ఫార్మాసిటీ కోసం అని చెప్పి అన్ని చేసి ఇలా ఫ్యూచర్ సిటీకి వస్తే ఇవాళ తీర్మానాలు ఇవ్వకుండా ఈ మహేశ్వరం మండలాన్ని మొత్తం నాశనం పట్టియాలనేటువంటి అసలు ఒక ఎమ్మెల్యే గారు ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు గెలిచి ఎంతసేపు నీ పార్టీ స్వార్థం నీ స్వార్థం చూస్తున్నావు. కానీ ఇక్కడ స్థానికులు ఉన్నారు, నన్ను ఇప్పటికి 3-4 సార్లు గెలిపించి నన్ను ఏమాత్రం మనకు బుద్ధున్నా కానీ నేను వాళ్ళకి అభివృద్ధి కోసం చేయాలి. కానీ అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి ఈ సబితమ్మ కూడా రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉన్నాయి. ఇంకొకటే చెప్తున్నాం ఛాలెంజ్ మేము, అమ్మ సబితమ్మ నువ్వు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రాంతాల అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు
ఇక్కడున్న ప్రజలందరి మనోభావాలను మీరు అర్థం చేసుకోవాలి. జేఏసీ అంటే ఆల్ పార్టీస్, ఆఖరికి టీఆర్ఎస్ఎల్ కూడా కలిసి మాకు ఫ్యూచర్ సిటీ కావాలంటే అని చెప్పి మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది. అని అంటే అభివృద్ధి జరగదానికి కావాలని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ సిటీ కావాలంట. మీ ఫార్మా సిటీ అంటే ఈ ప్రాంతంలో అంతా కూడా పొల్యూషన్ వచ్చి మనం చూసాం కొన్ని ఏరియాలలో. పొల్యూషన్ వల్ల ఏంటంటే మానవుల అవయవాలు కూడా వంకర పోతాయి, వాటర్ కలుషితం అయిపోతుంది, గాడుపు కలుషితం అయిపోతుంది అని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసిన వాళ్ళు ఆపలే. ప్రభుత్వం రైతులకు 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రభుత్వం ఆ రోజు కూడా ఏం చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ సిటీని మేము రద్దు చేస్తాము, ఫార్మా సిటీని రద్దు చేస్తాము. రేపు ఈ ప్రాంతం అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పి ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీగా తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు కూడా ఎకరాకు 1 కోటి రూపాయలు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి 120 గజాలు డెవలప్మెంట్ ఏరియా ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. రైతులను దిక్కు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి గతంలో ఉన్న భూమి ధరల కంటే ఇప్పుడు 3 ఇంతల ధరలు పెరగడం జరిగింది. దానివల్ల ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది, ఏదైనా గోపాన్పల్లి, అక్కడ మణికొండ ఏ విధంగా అయితే 300 కోట్లకు 200 కోట్లకు 150 కోట్లకు భూమి ధరలు వస్తున్నాయో మా ప్రాంతం కూడా, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మంచి రోడ్లతో 200 ఫీట్ల రోడ్డు, 150 ఫీట్లు, 300 ఫీట్ల రోడ్డుతో ఉన్నట్టని చెప్పి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ముచ్చెర్ల గ్రామానికి తీసుకొచ్చి, కందుకూరు మండలంలో ముచ్చెర్ల గ్రామంలో తీసుకొచ్చి ఫార్మసిటీ అనేది గద్వాలో ఉండే, గజ్వేల్ తరిమి కొట్టి వాళ్ళు అక్కడికి తరిమితే మన మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలం ముచ్చట గ్రామానికి రావడం జరిగింది. మరి ఆ రోజు రైతులకు 8 లక్షల రూపాయలు ఇస్తా ఉంటే అప్పటికిట ప్రతిపక్షంలో మేము ఉండి, ఇది 8 లక్షలు కాదు, వాళ్ళకు ఎక్కువ 20 లక్షలని ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు సబితమ్మ కూడా ఉండే, ఈ వాసనకు ఈ ఫార్మసిటీ వస్తే ఇక్కడ ఉన్న జనాలు మొత్తం రైతులు ఉండరు అని చెప్పి ఆ రోజు ఫార్మసిటీ వద్దని చెప్పి ఎంతో కొట్టాము. ఆ రోజు 8 లక్షలు ఉంటే 13 లక్షలకు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసినాం, దున్యా చేసాం, రస్తారోకు చేసినాం. దున్యా చేస్తే 13 లక్షల రూపాయలు రైతులకు అప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఫార్మసిటీ వద్దు అని చెప్పేసి మేము ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాము, ఇది రద్దు చేస్తామని చెప్పి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైతే ఈ ఫార్మసిటీని తీసేస్తాం అని చెప్పడం జరిగింది ఆ రోజే. మరి ఇప్పుడు ఫార్మసిటీ కాకుండా వాళ్ళు చెప్పిన మాటకు